ప్రభు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఒక వారం దేవుని గురించిన మరి ఒక సంగతిని తెలుసుకుందాం. ఈ విషయాన్ని ఆలోచించే ముందు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మూడు సజీవులు ఉంచారయ్యా తండ్రి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడరయ్యా తండ్రి. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారయ్యా తండ్రి. ఎంతోమంది అనారోగ్యాన్ని బారిన పడినప్పుడు తండ్రి మీరైతే మీ కృపగల హస్తాలు తండ్రి మా మీద ఉంచారయ్యా తండ్రి, మా కుటుంబస్తుల మీద ఉంచారయ్యా తండ్రి, మా సంఘం మీద ఉంచారయ్యా తండ్రి, మీ పిల్లల మీద ఉంచారయ్యా తండ్రి. ఇదిగో దేవా తండ్రి, నీ గూర్చి కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు తండ్రి తండ్రి మాతో మీరు ఉండండి అయ్యా తండ్రి. నాకు మీరు నోరై ఉండండి అయ్యా తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలతో మీరు ఉండండి అయ్యా తండ్రి. మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా తండ్రి. దేవా తండ్రి, నీ జ్ఞానాన్ని ఆలోచించే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒకసారి దేవుని గురించి ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తాం. ఒక చిన్న స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం. ఫిబ్రవరి 4వ వారం వరకు మేము వీడియోలు చేయలేకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల, కొన్ని అదర్ యాక్టివిటీస్ వల్ల. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫిబ్రవరి 4వ వారం మేము ముందుకు వస్తాం. దేవుని గురించిన విషయాలు మీతో మళ్ళీ మేము మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి. ఒక బైబిల్లో ఒక విషయాన్ని ఆలోచిద్దాం. బైబిల్లోనే కాదు, సాధారణంగా ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఏమండి, మనుషులకి కామన్గా ఉండేవి ఏంటండి? వాళ్ళు వీళ్ళు అని లేదు, అందరికీ కామన్గా ఉండేవేంటి? కష్టాలు కామన్గా ఉంటాయి. ఏమండి, కష్టాలని ఇతరులు అంటారు, మనమేమంటాం క్రైస్తవులుగా? వాటిని శోధనలు అంటాం. మనుషులందరికీ, ముఖ్యంగా మనకి కామన్గా ఉండే విషయాలు ఏంటి? శోధనలు కామన్గా ఉంటాయి. ఏమండి, మనిషి పుట్టిన తర్వాత సంతోషము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి. ఇదిగో ఈ జీవితంలో రైలు బండి లాంటి ఈ జీవితంలో కష్టాలను కూడా అనుభవించాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మన జీవితంలో మనం చేయగలిగిన విషయాలు, చేయలేని విషయాలు, మనం సాధించే విషయాలు మనకు అర్థమవుతాయి. కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు అవసరం లేదు, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలవబడాలో బైబిల్లో కొన్ని విషయాలు రాసి ఉన్నాయి. ఆ విషయాల్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. క్రైస్తవులుగా కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆ కష్టాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, ఆ కష్టాలకి ఎదురెళ్ళి ఎలా మనం నిలబడాలని బైబిల్లో కొన్ని విషయాలు రాసున్నాయి. అటువంటి విషయమే ఈరోజు మనం పరిశీలిద్దాం. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా నిలవబడితే దేవుడు మన పక్షాన ఎలా నిలవబడతాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉండాలనే విషయాలు, చాలా లోతైన విషయాలు ఈరోజు ఆలోచిద్దాం. కష్టాలు అనగానే గుర్తొచ్చే విషయం, కష్టాలు అనగానే మనకు బైబిల్లో గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? యోబు గారు వెంటనే గుర్తుకొస్తారు. కష్టాలు యోబు గారి కంటే ముందే ఒక ఆవిడకి వచ్చినాయట. ఎవరు తెలిసి ఆవిడ? నయోమికి వచ్చినాయట. నయోమితో పాటు కోడలైన రూతుకి కష్టాలు వచ్చినాయట. ఏమంటే అత్తా కోడల రిలేషన్ ఇది. ఏమంటే అత్తా కోడలు అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? కోడలు ఎంత మంచి కూర ఉన్నా అత్తగారు ఒప్పుకుంటుందండి? కూతురు కోడలు ఎప్పుడు ఒకటి కాలేరేమో. ఇలా అంటే నేను బాధపడకండి, మంచి అత్తగారులు కూడా ఉన్నారు, మంచి కోడళ్ళు కూడా ఉన్నారు, గయ్యాలి అత్తగారులు ఉన్నారు, గయ్యాలి కోడళ్ళు కూడా ఉన్నారు. ఇది సర్వసాధారణం. మనుషులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, దాన్ని మనం తప్పడానికి లేదు. కానీ సాధారణంగా అత్త కోడలనగానే మనకి గుర్తొచ్చే విషయాలు ఏంటండి? పడదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటది. ఏమండి, తల్లికి మంచి చీర తెచ్చాడు అనుకోండి, భార్య ఊరుకుంటుందా? నాకు తేకుండా మీ అమ్మకి మంచి చీర పట్టుకొచ్చావంటది. పోనీ కోడలకి మంచి చీర తెచ్చాడు అనుకోండి, అమ్మ ఊరుకుంటుందా? చూడండి అమ్మాయిడు, నిన్నగాక మొన్న వచ్చింది ఆ పిల్ల ఎక్కువైపోయింది అంటది. కాబట్టి అత్త కోడలు అన్న వెంటనే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? గొడవలే, రక్తపాతాలే. ఏమండి, సీరియల్ రన్ అవుతుంటాయి. సీరియల్లో విలన్ ఎవరో? మంచి మంచి సీరియల్ వస్తాయి అత్త కోడల మీద. ఆ సీరియల్లో విలన్ ఎవరు అనుకుంటున్నారు? అయితే అత్తగారు అవుద్ది, అయితే కోడలు అవుద్ది. మంచి గిరాకీ ఉంటుంది ఆ సీరియల్కి, ఎమోషన్లు పండించేస్తుంటారు. కాబట్టి అత్త కోడలు అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? గొడవలు గుర్తుకొస్తాయి. అంటే బైబిల్లో ఒక అత్త కోడలు ఉన్నారట. వారి పేరే, అత్త పేరు నయోమి అట, కోడల పేరు రూత్ అట. చాలా లోతైన విషయాలు దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతాడని నమ్ముతున్నాను. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదురేగాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. తాను ఉంటున్న ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వచ్చేసిందట నయోమి.
తినడానికి ఆహారం లేదని పొట్ట పట్టుకుని 2 కొడుకుల్ని తీసుకుని ఏ దేశానికి వచ్చిందట? మోయాబు దేశానికి వచ్చిందట. బెత్లెహేము నుండి ప్రయాణం అయ్యి మోయాబు దేశానికి వచ్చిందట. అక్కడికి వచ్చిందట. పరిస్థితులన్నీ చక్కబడతాయి అనుకుందట. అనూహ్యంగా భర్త చచ్చిపోయాడట. 2 కొడుకులు ఉన్నారట. 2 కొడుకులు కూడా చనిపోయారట. ఏవో కారణాలు అవి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, కానీ భర్తను పోగొట్టుకుందట, కొడుకుల్ని పోగొట్టుకుందట. ఆవిడ జీవితం అంతా కష్టాలే. ఏమండి, ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మా అమ్మ వాళ్ళ నానమ్మ అండి, అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ, మా అమ్మ వాళ్ళ నానమ్మ పుట్టగానే పిల్లలు చచ్చిపోయారండి. పుట్టగానే పిల్లలు చచ్చిపోయారట. ఎదుగుతున్నప్పుడు పిల్లలు చచ్చిపోయారట. మా మా అమ్మ వాళ్ళ అత్త ఉంటుంది, ఆవిడికి 28 సంవత్సరాలకే భర్త చనిపోయాడట. కొంతమంది జీవితాల్లో కష్టాలు అలా రాసుంచుతాడేమో దేవుడు అనుకుంటాను. నేను అనుకుంటాను అటువంటి కష్టాలు రాసున్నప్పుడే మన ప్రవర్తన దేవుడు చూస్తాడేమో అనుకుంటాను. ఈవిడికట అటువంటి పరిస్థితులు ఎదురైనాయట. భర్త చనిపోయాడట. భర్త చనిపోవడమే కాదు, కొడుకులు కూడా చనిపోయారంటండి. ఎంత ఎంత దుఃఖకరమైన జీవితం అండి. ఏమండి, భార్య భర్త లేకుండా ఉండగలదండి? అసలు మంచి భార్య భర్త లేకుండా ఒక్క క్షణం ఉండగలదా? చాలా మంది తల్లిని చూస్తాను నేను, భర్త వచ్చే వరకు వారు అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. భర్తకి ఏదన్నా అయితే వాళ్ళు అల్లాడిపోతారు. అలాంటి మంచి భర్తలు కూడా ఉన్నారు. ఏమండి, పిల్లల్ని పోగొట్టుకోవడమా? ఏమండి, ఈరోజు మా జనరేషన్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలుసా? పిల్లల కోసం ఆస్తులంతా సమకూరుస్తున్నారు. వాళ్ళు తినకుండా సమకూరుస్తున్నారు. ఎందుకో తెలుసా? అంటే పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు. వాళ్ళు తినకుండా పిల్లల కోసం దాస్తున్నారు. రేపు నా పిల్లలోడికి కష్టాలు వస్తే ఎలా తట్టుకుంటాడేమో అని ఆ పిల్లల కోసం ఆస్తి అంతా దాస్తున్నారు. ఏమండి, తల్లిదండ్రుల వైఖరి దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా ఉన్నాడో, దేవుడు మనిషిని చేసినప్పుడు తల్లిదండ్రుల వైఖరి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను అనుకుంటాను ఏది మారిపోయినా తల్లిదండ్రుల వైఖరి మారదు. పిల్లల మీద ప్రేమ చూపించడం వారు మహానరు. అటువంటి ఏమండి నయోమి కట పిల్లల్ని కోల్పోయిందట. కష్టాల వెంబడి కష్టం, కష్టాల వెంబడి కష్టం. ఏమంటే తట్టుకోగలరండి? ఆవిడకట తట్టుకోలేని శోధనలు వచ్చినాయట. ఆవిడకి ఒక విషయం తెలిసిందట. అదే తన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల్ని దర్శించాడట. మళ్ళీ వారికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడనే విషయం వారికి తెలిసిందట. వెంటనే ఇశ్రాయేలు దేశం వెళ్ళడానికి ఆవిడ రెడీ అయిందట. అప్పుడు ఆ కన్వర్జేషన్ ఉంటుంది. ఎవరి మధ్యన? నయోమి మధ్యన, రూత్ మధ్యన కన్వర్జేషన్ ఉంటుంది. ఇంకో కోడలు కూడా ఉంది ఆవిడికి. ఆవిడ పేరు ఓర్పా. ఓర్పా నయోమి యొక్క కోడలు ఓర్పా, రూత్ అట. వారి మధ్యన కన్వర్జేషన్ ఉంటుంది. నయోమి అంటది వాళ్ళిద్దరు కోడలతో, అమ్మా నేను భర్త లేని ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందో మీకు తెలుసు. అమ్మ మీరు వయసులో ఉన్నారు, మీకు శక్తి ఉంది, మీకు పిల్లలకనే శక్తి ఉంది. ఇదిగో నన్ను విడిచి మీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పిందట. అప్పుడట ఓర్పా అందట ఫస్ట్ అత్తగారిని ముద్దు పెట్టుకుని టాటా బాయ్ బాయ్ చెప్పిందట. అప్పుడట రూత్ అంటుందట, ఇదిగో నీ దేవుడే నా దేవుడు అంటుందట. అది ఎక్కడ ఉంటుందంటే రూతు 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఏమని అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడే నా దేవుడు. మీకు అర్థమవుతుందా ఈ విషయాలు? దీంట్లో ఎంత లోతైన మర్మములు దాగున్నాయి మీకు అర్థమవుతుందా? రూత్ అంటుందట నయోమితో, ఇదిగో నిన్ను నేను విడిచిపెట్టను, నీ దేవుడే నా దేవుడు అంటుందట. బహుశా నేను అనుకుంటాను ఆ నయోమి చాలా భక్తిపరురాలేమోనండి. కాబట్టి లేకపోతే ఎందుకంటదండి నీ దేవుడే నా దేవుడని? నేను అనుకుంటాను బహుశా ఆ కష్టాల్లో కూడా దేవుడు నన్ను వదిలేశాడని ఆవిడ ఎప్పుడు దేవుడిని బహుశా నిందించుండదు. ఆ కష్టాల్లో కూడా నయోమి యొక్క భక్తి జీవితాన్ని ఎవరు చూస్తున్నారో? రూత్ చూస్తుంది. అందుకని అంటుంది నీ దేవుడే నా దేవుడని. ఏమండి, పుట్టు క్రైస్తవులని చెప్పుకుంటారండి కొంతమంది. కష్టాలు వస్తాయి వెంటనే మారిపోతారు. ఏం చేశాడు రా దేవుడు మనకి? ఏం చెయ్యడు దేవుడు మనకి, ఎందుకు ఉండాలి దీంట్లో అని వెంటనే మారిపోతారు. ఏమండి, నయోమి అట అటువంటి దానిగా లేదట. కానీ అందుకని రూత్ అంటుందట నీ దేవుడే నా దేవుడని. కష్టాల్లో వచ్చినప్పుడు దేవుని పక్షాన మనం నిలవబడితే ఏమండి
కష్టాలు ఉన్నప్పుడు దేవుని పక్షాన మనం నిలవబడితే, దేవుని యొక్క భక్తిలో ఇంకా మనం కొనసాగితే ఆ భక్తి మనల్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అంటే ఇదిగో ఇలా కాపాడుతుంది. నీ భక్తిని చూసిన వాళ్ళు నిన్ను నిన్ను నీ భక్తిని చూసిన వాళ్ళు నిన్ను హత్తుకొనక మానరు. నీ భక్తిని చూసిన వాళ్ళు నీ కష్టాల్లో వచ్చినప్పుడు నీకు దూరం వెళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ మనసుని దేవుడిస్తాడు. ఒంటరి అయిన ఈ నయోమిని ఆదుకోవడానికి ఇదిగో దేవుడు రూతు లాంటి కోడలను దయచేసాడట. కష్టాలు వచ్చినాయట నయోమికి, దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోలేదట, ఇంకా తన మంచి పరివర్తన కలిగి జీవిస్తుందట. అందుకని రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడట. ఏమంటే కష్టాలు వచ్చిన వారి పక్షాన మనం నిలబడితే ఏమవుతుందో అది కూడా ఈరోజు ఈ అధ్యాయంలో మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఏమంటే నయోమికి వచ్చిందట. నయోమి రూతు కలిసి ఆ యోధా దేశానికి బయలుదేరారట, ఆ యెరూషలేముకు బయలుదేరారట, ఇశ్రాయేలుకు బయలుదేరారట. ఏమండి మరి పోషించడానికి భర్త లేడు, పోషించడానికి పిల్లలు లేరు, వాళ్ళిద్దరూ భర్త లేని ఆడవారు. ఈ సమాజం ఎలా చూస్తుందో మనకు తెలుసు కదండి. భర్త లేని భక్తి పరుడైన ఆడవారు, గుర్తుపెట్టుకోండి, భర్త లేని ఆడవారు కాదు వారు, భర్త లేని భక్తి పరులైన ఆడవారు. కాబట్టి భర్త లేని వారి భర్త లేని ఆడవాళ్ళ పట్ల ఈ సమాజ వైఖరి ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. నేను చెప్పాల్సిన వద్దు, ఎలా ఉంటాయో చూస్తున్నాం కదా, ఎంతగా ఎక్స్ప్లోర్ చేస్తారో ఈ సమాజం. ఏమంటే భర్త లేని ఇద్దరు ఆడవారట యెరూషలేములో ఉండడానికి వెళ్ళారట. ఒంటరి అయిన అత్తనే హత్తుకునే రూతును ఈరోజు మనం చూస్తున్నాం బైబిల్లో. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా ఒంటరితనంలో ఉన్నారనుకో, ఆ ఒంటరితనంలో మీకు హత్తుకునే మనసు ఉండాలి. ఒకవేళ మీకు హత్తుకునే మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఈరోజు ఈ అధ్యాయం మనకు చెప్తాడు. ఇద్దరు కలిసి వెళ్ళారట, వారికి ఆహారం లేదట. అప్పుడు రూతట పొలంలో పరిగిని ఏరుకోవడానికి బయలుదేరిందట. నిజం ఏమండి, కొంతమంది చూడండి, చిన్న సహాయం చేస్తే అదే రీతిగా ఏదోటి అంటారండి. ఇదిగో నీ కష్టాలు వచ్చినప్పుడు నేను సహాయం చేశాను, ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇదిగో నీతో ఉండడం వల్ల ఈరోజు ఎలాగ అయిపోయాను, కష్టాలు నా జీవితం అంటారు. ఏమండి ఆవిడకట ఆహారం లేదనట, రూతట పరిగి ఏరుకోవడానికి బయలుదేరిందట. పరిగ అంటే తెలుసు కదా, పొలంలో తెలుసు కదా మీకు, ఏరుకోవడానికి బయలుదేరిందట. అంటే పని చేయడానికి ఇష్టపడతారండి ఈరోజు? పని చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడం. కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, కష్టాలు రాకూడదు మనుషులకి. కష్టాలు వస్తే దేవుణ్ణి మర్చిపోతారు, కష్టాలు వస్తే మనుషుల మీద ఎదురు తిరుగుతారు. మనకు ఆయన పోస్ట్ చేస్తున్నాడు, చక్క చర్చిలో ఉండేవాడు, కష్టాలు వచ్చినాయి, దేవుడు అంటే ఏడని సినిమా స్టేటస్లో పోస్ట్ చేస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తాయి. ఏమండి ఈ నయోమి అట పరిగిని వేరుకోవడానికి బయలుదేరిందట. ఎంత మంచి మనసు అండి. అత్తగారితోటే వచ్చేలేదు, ఇదిగో నీతో వచ్చేసాను కాబట్టి నువ్వు నేను పోషించు అని అనట్లేదు, కానట పరిగెను ఏరుకోవడానికి బయలుదేరిందట. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. తన అత్తగారిని పోషించడానికి ఒక కొడుకులా బయలుదేరిందట. కష్టాల్లో ఉన్న తన అత్తగారి వెంబడి ఉంటుందట. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. బయలుదేరిందంట పరిగెనేరుకోవడానికి. అక్కడ ఒక ఆయన కనపడ్డాడట, ఆయనే బోయాజ్ అట. చూసాడట, ఆవిడని చూసి ఒక మాట చెప్తుండట. చూడండి 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు అయిన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దానికి ముందు ఇంకో వచనం ఉంటది, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని నీ జనమునొద్దకు వచ్చావు. నువ్వు ఇదిగో నీ అత్తగారి కోసం, ఒంటరి అయిన నీ అత్తగారి కోసం నీ సుఖాలని కాదనుకుని, ఇదిగో నీ తల్లిదండ్రులు ఉన్నారు అయినా వారిని కాదనుకుని, ఇదిగో నీ భూమి నీ దేశం బాగానే ఉంది, నీకు ఆహారం ఉంది, అయినా కాదనుకుని నీ అత్తగారి కోసం, ఒంటరితనంలో ఉన్న నీ అత్తగారి కోసం వచ్చావు. అందుకని అంటాడు, ఓదార్చువారట ఓదార్చబడతారట. దుఃఖంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నట దేవుని పక్షాన మనం నిలవబడినట్టట. ఒంటరితనంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నట్ట నీ ఒంటరితనంలో దేవుడు నిన్ను చూస్తాడట. రూతుని చూసి అంటున్నాడట ఆయన, నీ జన్మభూమిని నువ్వు వదిలొచ్చేసావు, నీకున్నాయన్ని నీ తల్లిదండ్రులన్నీ నీ అత్త కోసం వదిలొచ్చేసావు. ఏమంటే గొప్ప గొప్ప స్టోరీలు ఉంటాయండి, అత్తగారి స్టోరీలు, కోడల స్టోరీలు.
మాకు తెలిసిన అత్తగా ఒక ఆవిడ ఉంది. ఆవిడట కోడల మీద కక్షతో కొడుకు పిల్లల్ని చూడదట. అటువంటి స్టోరీలు ఉంటాయి కదండి, ఉంటాయి, అటువంటి స్టోరీలు ఉంటాయి. అటువంటి స్టోరీలు ఈరోజు మనం సమాజంలో చూస్తాం. ఈ అత్త కోడల రిలేషన్ ఎంత బాగుందో చూడండి. ఆవిడ అత్తగారిని వదలలేదట. కష్టాల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు తన అత్తగారి వెంబడి వచ్చిందట. దేవుడట ఆ ప్రవర్తన చూసాడట. దేవుడట ఆ కష్టపడే తత్వాన్ని చూసాడట. దేవుడంట ఆ ఓదార్పునిచ్చే తరాన్ని ఎవరిలో చూసాడట? రూతులో చూసాడట. దేవుడట ఇంకో విషయం చూసాడట. దేవుడట కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా నిలవబడతామనే విషయాన్ని నయోమి ద్వారా మనకి చెప్తున్నాడట. ఎంత మంచి రిలేషన్ అండి. కొడుకు తల్లికి కూడా ఎంత మంచి రిలేషన్ ఉండదేమో, అత్తగారికి కోడలకి ఎంత మంచి రిలేషన్ ఉందండి. ఎంత మంచి రిలేషన్ అండి. ఏమండి, ఏ బోయాజ్ దగ్గరికి అయితే ఆవిడ చేరిందో, ఏమండి ఆ బోయాజ్ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. మహోన్నతుడైన క్రీస్తు ఆవిడ వంశం నుంచే వచ్చాడు. ప్రభు వచ్చాడండి ఈవిడ వంశం నుంచి. ఇటువంటి వారి వంశం నుంచి ప్రభు వచ్చాడు. ఇవో మన దేవుడట కష్టాల్లో ఉన్న వారి పక్షాన్ని నిలవబడతాడట. మన దేవుడట ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షాన్ని నిలవబడతాడట. మన దేవుడట ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడట. ఈ సమాజంలో ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడట. ఇదిగో ఇటువంటి రూతు, నయోమి లాంటి ఎన్నిక లేని వారి వంశాంలోంచి ఆయన వచ్చాడట. ఎంత మంచి సువార్త అండి. ఇగో కష్టాల్లో ఉన్న వారి పక్షాన నువ్వు నిలబడితే, నీకు కష్టాలు వచ్చినప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. కష్టాల్లో వచ్చినప్పుడు నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే, ఆ తర్వాత ఒకనొక సమయంలో దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ప్రభు వచ్చాడట. ఈ రూతు వంశం నుంచి ప్రభు వచ్చాడట. ఎన్నిక లేని వారి పక్షాన ఆయన చేస్తాడట. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడట. ఎన్నిక లేని వారికి ఆయన రాజ్యాన్ని ఇస్తాడట. ఈ లోకంలో అధికారాన్ని ఆయన పిల్లలేదట. ఈ లోకంలో రాజులను ఆయన పిల్లలేదట. ఈ లోకంలో ఎన్నిక లేని వారిని ఆయన పిలిచాడట. ఇదిగో ఇటువంటి వారిని ఆయన పిలుస్తాడట. కష్టాల్లో ఉన్న వారిని ఆయన పిలుస్తాడట. అప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళే మనసు మనకు ఉండాలట. ఉందా మనకు ఆ మనస్సు? పూల పనుప క్రైస్తవ్యం అంటే ఇటువంటి భక్తి పరుల జీవితమే క్రైస్తవ్యం. అబ్రహాం గారికి కష్టాలు వచ్చినాయట. అబ్రహాం గారికి చనిపోయే వరకు ఆయనకి పట్టెడు భూమి లేదట. యాకోబు గారికి కష్టాలు వచ్చినాయట. ప్రయాణం చేస్తున్నప్పుడు రెబ్కా చనిపోయిందట ప్రసవ వేదంతో. యోబు గారికి కష్టాలు వచ్చినాయట. యోబు గారి కుటుంబం లేకుండా పోయిందట. దావీదు గారు అరణ్యాల పాలయ్యారట. ఇంకా చెప్పండి, ఆశీర్వాదాలు అని తిరుగుతాం. శిష్యులట ఎవరికి సరైన మరణం రాలేదట. ఎవరో అట నిండు వయసులో ఎవ్వరో చనిపోలేదట. అందరూ నిండు వయసులో ఉండగానే చనిపోయారట. అందరూ పూర్తి జీవితాన్ని ఎవ్వరో చూడలేదట. కానట ఈ కష్టాలకు ఎదురీతినంట దేవుడు మన పక్షాన్ని నిలవబడతాడట. ఆయన రాజ్యానికి మన వారసులుగా చేస్తాడట. ఈ లోకంలో ఉన్న వారి పక్షాన్ని నిలవబడ్డానికి మనం వచ్చామట. ఈ లోకంలో కష్టాల్లో ఉన్న వారి పక్షాన మనం నిలవబడ్డానికి వచ్చామట. ఇదిగో ఆశీర్వాదాలు వెంబడ పరిగెట్టడానికి మనకు రాలేదట. మనకున్న ఆశీర్వాదం ఒకటట. అదే ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించడం అట. ఇంత మంచి వారు ఉన్నారండి బైబిల్లో. ఎంత మంచి వారు ఉన్నారు. ప్రతిఫలం వస్తుందా బాబు అంటే వస్తుంది. యోనాతాన్ అట, దావీదు గారి స్నేహితుడైన యోనాతాన్ అట, స్నేహితుడి కోసం తన రాజ్యాన్ని కూడా వద్దనుకున్నాడట. ఇదిగో ఆయన చనిపోయిన తర్వాత కుంటివాడిన తన కుమారుణ్ణి దావీదు గారు తీసుకొచ్చి తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకి భోజనాన్ని వడ్డించాడట. కష్టంలో ఉన్న వారి పక్షాన మనం నిలబడితే మనకు ప్రతిఫలం వస్తుందా బాబు అంటే వస్తుంది. మనం నమ్ముకున్న దేవుడు విశ్వాసం మూలంగా మనం బ్రతకనిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు వాగ్దానాలు నీతిని అనుసరించి ఉంటాయి. కష్టాల్లో ఉన్న వారి పక్షాన మీరు నిలవబడండి, దేవుడు మీ పక్షాన్ని నిలవబడతాడు. ఈరోజు సమాజంలో మనం పోరాడవలసిన విషయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. డినామినేషన్ల మీద కొట్టుకోవడానికి మనం రాలేదు ఈ క్రైస్తవ్యంలోకి. వంశాల పేరిట కొట్టుకోవడానికి మనం రాలేదు ఈ క్రైస్తవ్యంలోకి. కులాల పేరిట కొట్టుకోవడానికి రాలేదు మనం ఈ క్రైస్తవ్యంలోకి. మనం పోరాడవలసిన విషయాలు ఈ లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అనేక మంది ఆకలితో చనిపోతున్న వారు ఉన్నారు. అనేక మంది పిల్లల చోట చనిపోతున్న వారు ఉన్నారు.
అనేక మంది సరైన వైద్యం లేక చనిపోతున్న వారు ఉన్నారు. ఇదిగో వారి పక్షాన్ని నిలవబడండి. దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడతాడు. అట్టి వారుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలని మీ మనసులో పెట్టుకోండి. మళ్ళీ ఫిబ్రవరి 4వ వారం మంచి విషయం మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కష్టాలు వచ్చినప్పుడు తండ్రి మా వైఖరి ఎటువంటి వైఖరి ఉండాలో తండ్రి మీరు చెప్పారయ్యా తండ్రి. దానికి వేళ స్తోత్రాలు దేవ తండ్రి. తండ్రి ఇదిగో దేవ తండ్రి, మాతో మీరు ఉండండి అయ్యా తండ్రి. ఈ లోకంలో అనేక మందితో మీరు ఉండండి అయ్యా తండ్రి. బలహీనులైన పిల్లలతో మీరు ఉండండి అయ్యా తండ్రి. కష్టాల్లో ఉన్న సేవకుల పక్షాన మీరు ఉండండి అయ్యా తండ్రి. ఇదిగో దేవ తండ్రి, మా మనసుల్లో మీరు ఉండండి తండ్రి. మా జీవితాలని తండ్రి మీతో నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మాతో మీరుండి నడిపించమని తండ్రి. మీ శక్తిని ఇవ్వమని తండ్రి, మీ కృపని ఇవ్వమని తండ్రి. ఇదిగో దేవ తండ్రి, చూస్తున్న పిల్లల్ని తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి. తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా తండ్రి. కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా తండ్రి. ఒకవేళ తండ్రి సంతోషం లేకపోయినా తండ్రి మీరు మమ్మల్ని ఆదుకుంటారని నమ్మకం మాకు ఉందయ్యా తండ్రి. మాతో మీరు ఉండండి, నడిపించండి అయ్యా తండ్రి. మీ కృపని మీ కాపుదల్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.